బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు అందింది. కౌశిక్ రెడ్డి తనను దూషించారంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కంప్లైంట్ ఇచ్చారు. కరీంనగర్ సమీక్ష సమావేశంలో తనపై దురుసుగా ప్రవర్తించారని, తనను అసభ్య పదాజాలంతో దూషించారని కౌశిక్ రెడ్డిపై సంజయ్ ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు సంజయ్. అయితే ఈ ఘటనలో ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ఘటనలో 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అతడి పీఏ ఫిర్యాదు మేరకు కౌశిక్ పై కేసు నమోదు చేశారు 1 టౌన్ పోలీసులు. అలాగే నిన్న జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో గందరగోళం సృష్టించి మీటింగ్ను పక్కదారి పట్టించారంటూ ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3వ కేసు నమోదు చేశారు పోలీసులు. వేర్వేరు ఘటనలు వచ్చిన ఫిర్యాదుల మేరకు కౌశిక్ రెడ్డిపై 132, 115, 2, 332, 292, 126/2 సెక్షన్ల కింద కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హస్తం నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిన్న కరీంనగర్లో జరిగిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. దీనిని నిరసిస్తూ సంజయ్ అనుచరులు ఆందోళనకు దిగారు. గాడిదకు కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగించారు. తక్షణమే తమ ఎమ్మెల్యే సంజయ్ కు కౌశిక్ రెడ్డి క్షమాపణలా చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫోన్ లో అందిస్తారు. అశోక్. దీపిక, మనం చూస్తున్నాం ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే నిన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో పాటు విప్లు కూడా పాల్గొన్నటువంటి ఈ వేదిక పైన ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తనను మాట్లాడుతూ తను తోసివేశారని చెప్పేసి వీరందరూ కూడా చూస్తుండగానే జరిగినటువంటి ఘటనపై ఆయనపై అసెంబ్లీ పరంగా, స్పీకర్ పరంగా ఉన్నటువంటి నిర్ణయాల అనుకూలంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం ఒకసారి కలకలం రేపుతుంది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ తోటి ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ లో కూడా పలు కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే స్పీకర్ ఫిర్యాదు చేసినటువంటి ఘటన పైన కూడా ప్రస్తుతం అయితే అందరూ వేచి చూసిన పరిస్థితి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం అనేది కూడా రాజకీయంగా ఎటుమలు అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.